నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే గారు. సార్, ఎంతగానో ఎదురు చూస్తున్న ఎగ్జిట్ పోల్స్ డేట్ వచ్చేసింది. ఈరోజు అన్ని చోట్ల ఇవే వార్తలు కనిపిస్తున్నాయి. అయితే ఆరామస్థాన్ ఇలాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో కొన్ని మామూలుగా ప్రామాణికంగా తీసుకునే కొన్ని సంస్థల్లో అయితే వైసీపీకి అనుకూలంగానే వినపడుతోంది. ఇంకా టీవీ9 వీటిల్లో చూస్తే కనుక ప్రస్తుతానికి వరకు మనం ఈ వీడియో చేస్తున్న సమయానికైతే ఇంకా పార్లమెంటు కొంచెం నెక్ అండ్ నెక్ ఉన్నాయి. 1-2 స్థానాలు వైసీపీకే ఎడ్జ్గా కనిపిస్తున్నాయి. ఇలా ఉంది పరిస్థితి. అసలు ఇన్ కేస్ ఇది నిజమైనవే అయితే కనుక, ఇదే కరెక్టే అనుకుంటే కనుక వైసీపీకి ఏ ఏ కారణాలతో ఈ ఎక్కువ నెంబర్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి? వైసీపీ రేపు అధికారంలోకి వస్తే, అంటే ఆరా సంస్థ చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పుడు ఏదో కొంచెం ఆరా అనేది కొంచెం క్రెడిబిలిటీ ఉన్న సంస్థగా చెప్పుకుంటున్నారు కాబట్టి 94-104 అని ఆయన చెప్పాడు. ఏది వైసీపీకి 71-80 సీట్స్ అనేది కూటమికి. ఆయన చెప్పిన ప్రకారం వైసీపీ అధికారంలోకి వస్తే మనం ఫస్ట్ చెప్పుకోవాల్సిన కారణం పథకాలు అనేటివి పేద ప్రజలకు అందడం అనేది ఆయన వైసీపీకి అనుకూలమైన ఫలితం వస్తే రేపు, అంటే ఈ పోల్స్ అన్నీ ఎగ్జాక్ట్ అయితే వైసీపీ అధికారంలోకి వస్తే పథకాలే ఆయన్ని తొలిమెట్టుగా గెలిపించాయని మనం తీసుకోవాలి. అంటే ఈ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరడము, మధ్యలో పెద్దగా ఎవరు ఈ దళారీ వ్యవస్థ ఇవన్నీ లేకుండా, అంటే లంచగొండితనం లేకుండా స్ట్రైట్గా లబ్ధిదారుడికి చేరడం అనేది వైసీపీకి అనుకూలించింది, ముఖ్యంగా రూరల్లో. రెండవది, మహిళలు విపరీతంగా ఓటు వేశారు అనేది ఒక టాక్. మహిళలు అంటే రేపు వైసీపీ అధికారంలోకి వస్తే పథకాల లబ్ధిదారుల్లో మెజారిటీ మహిళలు వైసీపీకి ఓటు వేశారని అర్థం. వాళ్ళు ఎందుకు ఓటు వేశారు అంటే నేరుగా వాళ్ళకే డబ్బులు పడడము, అంటే వాళ్ళకు ఒక ప్రియారిటీ, అంటే ఒక పథకము లబ్ధిదారుడుగా ఒక మహిళే ఆ ఇంట్లో ఉండడం అనేది పథకాల్లో ఉన్నటువంటి అంతా దాంట్లో నేరుగా మహిళల అకౌంట్లోకి డబ్బు, ఇప్పుడు అమ్మ ఒడి ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వాళ్ళకి సాఫ్ట్ కార్నర్ క్రియేట్ చేశాయి, అంటే మహిళలకి. మూడవది ఏమిటంటే సోషల్ ఇంజనీరింగ్ అంటే ఆయన కొన్ని వర్గాలను ఎలాగైతే దూరం చేసుకున్నారో కొన్ని వర్గాలను అంతే దగ్గర చేసుకున్నారు. దూరం చేసుకున్న మాట వాస్తవమే, దగ్గర చేసుకున్న మాట కూడా వాస్తవమే. ఇది ఒక విచిత్రమైన పరిణామం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి. ఎందుకంటే బీసీలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము, ఎక్కువ సీట్లు ఇవ్వడమే కాకుండా కొన్ని వర్గాలు సాలిడ్గా ఆయన వెంట ఉన్నాయి. ఇది ఈయన చేస్తున్న సోషల్ ఇంజనీరింగ్. మూడవది, అంటే నాలుగవది పోల్ మేనేజ్మెంట్. వైసీపీ చాలా గట్టిగా పోల్ మేనేజ్మెంట్ చేసుకోగలిగింది. అంటే ఇవన్నీ ఒకవైపు ఉండి ఓటర్లు తన వైపు ఎంతో కొంత ఉన్నారు, వ్యతిరేకత కూడా అంతే తీవ్రస్థాయిలో ఉందని వైసీపీకి తెలియదేం కాదు. ఇప్పుడు ఆరామస్థాన్ గారి దాని ప్రకారమైనా కూడా కూటమికి 71-80 సీట్లు వస్తున్నాయని చెప్తున్నారు. అంటే నెక్ అండ్ నెక్కే, అదేం వాకోవర్ కాదు. అంటే గతంలో లాగా 150 సీట్లు వాకోవర్ అయితే కాదు, టైట్ ఫైటే జరిగింది. అంటే రెండవసారి అధికారంలోకి రావడం అంత ఈజీ కాదు. మీకు ఇక్కడ కేసీఆర్ గారు రెండవసారి అధికారంలోకి తెచ్చినప్పుడు కూడా చాలా ఫైట్ జరిగింది కదా. రాజశేఖర రెడ్డి గారు అన్ని పథకాలు పెట్టి, అంత మునుపు ఎన్నడూ లేనటువంటి ఆరోగ్యశ్రీ ఇవన్నీ పెట్టి ఆయన చాలా వర్గాలను దగ్గరికి తీసుకుని ఎన్ని చేసినా కూడా చిరంజీవి గారు ఓట్లు చీల్చినప్పటికీ కూడా బొటాబొటీ పాస్ మార్కులతో బయటపడ్డారు. అంటే రెండవసారి అనేది చాలా కష్టమైన విషయం ఎవరికైనా కూడా. వైసీపీ ఇంత తీవ్ర వ్యతిరేకతలో కూడా రెండోసారి అధికారంలోకి వస్తే చాలా గొప్ప విషయం కింద తీసుకోవాలి. సార్, వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజ్లో దాంట్లో చూసాను నేను, ఇన్స్టా అయితే 158 పెట్టారు అందులో, అంటే వైసీపీకి. ఇది కొంచెం ఎక్కువ అని చెప్పాలే కానీ ఏ ఎగ్జిట్ పోల్ అయినా 150 వైసీపీకి అని చెప్తే అది నిజం కాదు. అంటే బహుశా ఇప్పుడు ఎగ్జిట్ పోల్ అంటే ఏంటి? ఎగ్జిట్ పోల్ అంటే ఏమిటంటే ఒక ర్యాండమ్ సర్వే అది. ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి అంటే కొంతమంది, ఏదో ఒక టీం ఉందనుకోండి, ఆ టీం వాళ్ళు ఒక్కొక్క నియోజకవర్గంలో ఓటింగ్ రోజు వీళ్ళంతా అన్నీ అంచనా వేసి ఓటింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది ఏమిటి అని అంచనా వేయడం వల్ల ఒక అభిప్రాయానికి, ఒక ఆలోచనకి రావడము, దాన్ని ఎగ్జిట్ పోల్ కింద ప్రకటిస్తారు. ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు కూడా ఎక్కువ ఎక్కడ జరుగుతాయంటే అర్బన్లో జరుగుతాయి.
రూరల్లోకి ఎవరు పోతారు? రూరల్లోకి పోయి అక్కడ ఉన్న ఓటర్లు ఎవరికి ఓటేశారని అడిగేది, కానీ అక్కడ అంచనా వేయడం కొంచెం కష్టం రూరల్లో. ఈసారి ఏమిటంటే రూరల్ ప్రజలు ఇప్పుడు ఎట్లయితే మొన్న కాంగ్రెస్ని మొత్తం రూరలే గెలిపించారో తెలంగాణలో, అదేవిధంగా వైసీపీ అధికారంలోకి రావడం అంటూ జరిగితే మొత్తం రూరల్ ప్రజలందరూ కూడా మెజారిటీ నియోజకవర్గాల్లో వైసీపీ వెంట ఉన్నారనేది అర్థం. కాబట్టి ఈ కూటమి ఏ కారణం వల్ల అయినా ఓడిపోతే వైసీపీ గెలుపుకు ఎక్కడెక్కడ కారణాలు అంటే వాళ్ళు పోల్ మేనేజ్మెంట్లో బాగా విఫలమయ్యారు. టీడీపీ ఎంతో అనుభవం ఉన్న పార్టీ అయినప్పటికీ చాలా నియోజకవర్గాల్లో లాస్ట్ డే అంటే పోలింగ్ రోజు చాలా నియోజకవర్గాల్లో వాళ్ళు హ్యాండ్సప్ అయిన పరిస్థితులు కనిపించాయి. ఎందుకనంటే వీళ్ళు ముందు నుంచి పక్కాగా చేసుకున్నారు. వాలంటీర్లను వాడుకోకూడదు అనేది ఈసీ నిబంధనే అయినప్పటికీ వాళ్ళకి పార్టీకి సంబంధం లేనప్పటికీ వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏం చేశారంటే ప్రతి 50 మంది జాతకాలు అంటే ప్రతి 50 మందిలో ఎవరికి ఓటు వేస్తారు అనే క్లారిటీ ఆ వాలంటీర్కి ఉండడం వల్ల మెజారిటీ వాలంటీర్లు వైసీపీకి పనిచేయడం వల్ల ఈ పోల్ మేనేజ్మెంట్ని కరెక్ట్గా నిర్వహించుకోగలిగారు. అంటే ఎవరు మన ఓటరు, ఎవరు మనకు పక్కాగా వేస్తారు, ఎవరు మనకు వేయరు అనే క్లారిటీ ఉంది వైసీపీకి. దీన్నే పోల్ మేనేజ్మెంట్లో వాళ్ళు ఉపయోగించారు. కాబట్టి రేపు వైసీపీ అధికారంలోకి వస్తే ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా అండర్ కరెంట్గా వాలంటరీ వ్యవస్థ కూడా పనిచేసింది. అది బయటికి ఎవరు అనరండి, మాకేం సంబంధం వాలంటీర్లు వాళ్ళకి మాకేం సంబంధం అని కూడా అనొచ్చు, కానీ పని చేసింది, అందులో ఏం డౌట్ లేదు. ఓకే, అది పోల్ మేనేజ్మెంట్ అంటే అర్థం వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మీరు వేయాల్సిందని బెదరగొట్టడం కాదు కదా, ఎవరు వేస్తారు అనేది. పోల్ మేనేజ్మెంట్ ఏమి లేదు, మనకు ఓటర్లందరినీ కూడా సమీకృతం చేసుకుని మన వాళ్ళు ఎక్కడి నుంచి కూడా అంటే టీడీపీ కూడా చేసింది, అర్బన్లో బాగా చేసింది. అంటే ఇప్పుడు తెలంగాణ నుంచి వెళ్ళిన అనేక మంది ప్రజలు ఓటర్లు లేదా ఎన్ఆర్ఐలు వీళ్ళందరూ కూడా మెజారిటీ టీడీపీకి ఓటు వేయడానికి వచ్చిన వాళ్ళే. కాబట్టి ఇన్ని ప్రతికూలతల మధ్య కూడా అంటే ఉద్యోగులు వీళ్ళందరూ అర్బన్లో ఉన్నటువంటి వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు, చాలా కొన్ని సామాజిక వర్గాలు వ్యతిరేకంగా ఉన్నాయని క్లారిటీ ఉన్నప్పటికీ పథకాల లబ్ధిదారులు మైనారిటీలు కొన్ని సామాజిక వర్గాలు బీసీల్లో నుంచి కొంత చీలిక. తెలుగుదేశం ఏమిటంటే తెలుగుదేశం ఈ సోషల్ ఇంజనీరింగ్ని అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఉపయోగించింది, తర్వాత ఉపయోగించడం మానేసింది. ఎందుకంటే అంతకు మునుపు 83 తర్వాత బీసీలకు ప్రాధాన్యత కల్పించే దిశగా తెలుగుదేశం తన వైపుకు లాక్కుంది అందరినీ. బీసీలని మెజారిటీ నియోజకవర్గాల్లో వాళ్ళకి టికెట్లు ఇవ్వడము లేదా జడ్పీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు చేసింది తెలుగుదేశం పార్టీనే. కాలక్రమేణా ఏం చేశారంటే చంద్రబాబు ఆ బీసీ కార్డులో నుంచి జగన్ గారు ఆ వాటాను కొంత లాగేసి ఎక్కడ అనూహ్యంగా అంటే సాంప్రదాయకంగా లేదా రెడ్లు లేదా కమ్మలు అగ్రవర్ణాలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో బీసీలను తీసుకెళ్ళి నిలబెట్టారు. గతంలో తెలుగుదేశం చేసిన ఈ పనిని ఇప్పుడు ఈయన వైఎస్ జగన్ చేశారు. ఇది ఈయనకు లాభించింది, అది రేపు పొద్దున రిజల్ట్స్ అనుకూలమైతే. సార్ మరి ఇటు వైసీపీకి ఉన్నట్లుగానే అటు టీడీపీకి అనుకూలంగా కూడా కొన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి మెజారిటీ వచ్చేది, మరి అదే కనుక నిజమైతే దానికి కారణాలు ఏమై ఉంటాయి? అంటే ఇప్పుడు మనము టీవీల్లో చూస్తున్నాం కదా, టీవీల్లో చూస్తుంటే కొన్ని టీవీలు ఇప్పుడు ఏబిఎన్ అనుకోండి, ఏబిఎన్ అనేది పక్కాగా టీడీపీకి అనుకూల సర్వేలే చెప్తూ ఉంటుంది. సాక్షిలో వైసీపీకి అనుకూల సర్వేల గురించి చెప్తూ ఉంటారు. సార్ ఎగ్జాక్ట్గా దీనికి సంబంధించి నేను ముందు వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు ఎవరికి నచ్చినవి వాళ్ళే చెప్పుకుంటే ఇంకా ఎగ్జిట్ పోల్స్కి లేకపోతే ప్రీ పోల్స్కి అసలు ఏముంది లేదు. అది అంటే అలా మారింది కదా మీడియా కూడా ఏమిటంటే అంటే ఈ సర్వేలు కానీ చాలా జాగ్రత్తగా గమనిస్తే మనకేం చెప్తున్నాయంటే కొంత శాస్త్రీయత ఉంది దీంట్లో, కొంత లాజిక్ ఉంది. 2 సర్వేల్లోనూ మెజారిటీ సర్వేలన్నీ ఏం చెప్తున్నాయంటే అయ్యా ఎవరికి కూడా వాక్ ఓవర్ ఏమి కాదు, నెక్కే ఉంటుంది, అంత ఈజీ. వైసీపీ ఏమీ ఏదో మాకు ప్రభుత్వ వ్యతిరేకత ఉందని చేతులు ఎత్తేయలేదు, అది ఓరావోరీగా పోరాడి అధికారంలోకి రావడానికి సిద్ధంగా ఉంది. అలాగే టీడీపీ కూడా గతంలో చిచ్చుతుగా ఓడిపోయి మళ్ళీ బలం పుంజుకొని ఈ కూటమి బీజేపీ జనసేన అందరినీ కలుపుకొని మళ్ళీ అది కూడా పైకి లేచింది అనేది ఈ ఎగ్జిట్ పోల్స్లో మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది. అంటే అన్నింటినీ గమనిస్తే టీడీపీకి అధికారం వచ్చింది అనుకోండి, ఉదాహరణకి టీడీపీ అధికారంలోకి వస్తే దానికి ప్రధాన కారణం ఏమిటంటే జగన్ వ్యతిరేకత 1. 2
టీడీపీ అనౌన్స్ అంటే అఫ్కోర్స్ చంద్రబాబు గారు ఇస్తారా ఇవ్వరా అనే డౌట్ చాలామందిలో ఉన్నప్పటికీ టీడీపీ అనౌన్స్ చేసిన పథకాల పట్ల ఆకర్షితులైనారని అర్థం. ఈ మహిళలు ఉచిత ప్రయాణము లేదా వాళ్ళకి డబ్బులు చాలా ఉన్నాయి కదా వరుసగా పథకాలు, అలా కూడా అలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇప్పుడు ఈయన ఇస్తున్నాడు, రేపు వచ్చినాక ఆయన ఇస్తాడేమో, చాలా గెస్సింగ్ ఒకటి ఉంటుంది కదా. అదొక్కటే కాదు, పథకాలే మాత్రమే టీడీపీని గెలిపించే అవకాశం లేదు ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే. ఈయన వ్యతిరేకత బలంగా పనిచేసింది అని అర్థం కూటమి అధికారంలోకి వస్తే. అయితే ఈ మొత్తం గేమ్లో జనసేన బీజేపీ ఈసారి లాభపడతాయి అనేది అందరూ అంచనా వేస్తున్నారు. ఎలాగంటారా, పవన్ కళ్యాణ్ కానీ నాదెండ్ల మనోహర్ గారు కానీ ఇప్పుడు ఆరా సర్వే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే వీళ్ళు ఎవరూ కూడా ఓడిపోరు. లోకేష్ గారు కానీ సరే, బాలకృష్ణ గారు ఎలాగూ ఓడిపోరు, హిందూపురంలో ఇప్పటి వరకు వేరే పార్టీ గెలిచిన ఛాన్స్ లేదు. లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించే చాలా డౌట్స్ ఉన్నాయి మనకు. అయితే ఈసారి అన్ని చాలామంది చెప్తున్న దాని ప్రకారము పవన్ కళ్యాణ్ లోకేష్ అసెంబ్లీలో మనకు కనిపిస్తారు. సరే, అధికారంలో ఉన్న నాయకులకు కనిపిస్తారా ప్రతిపక్ష నాయకులకు కనిపిస్తారా అనేది మనం 4వ తేదీ తెలుసుకోవాలి. మొత్తానికి అసెంబ్లీలో వాళ్ళు అడుగు పెడతారు. బాలకృష్ణ గారు వస్తారు, చంద్రబాబు గారు వస్తారు, జగన్ గారు వస్తారు. వీళ్ళు కుప్పంలో ఓడిపోతారన్నది ఇదంతా కామన్. అయితే దీంట్లో కీలకమైనది ఒకటి గమనించాలి, ఏ సర్వేలో కూడా షర్మిల గారు గెలుస్తారని చెప్పడం లేదు. అంటే షర్మిల గారు ఓడిపోవడం ఖాయం అనేదే ఉంది ఎగ్జిట్ పోల్స్లో. వీటన్నిటిని ఎగ్జిట్ పోల్స్ అన్నింటినీ తలకిందులు చేసి ఆమె గెలిస్తే విచిత్రమే. అంటే షర్మిల గారు కాంగ్రెస్కు సంబంధించి ఏ ఒక్క సీటు కూడా ఇంతవరకు ఎవరు చెప్పడం లేదు. ఇంకోటి కీలకమైంది అంటే చాలా మంది మంత్రులు ఓడిపోతున్నారు అనేది ఆరా వాళ్ళు చెప్పిన మాట. దాంట్లో రోజా గారు పేరు కూడా ఉంది. రోజా గారు ఓడిపోతారు అనే విషయం చాలా మందికి క్లారిటీ ఉంది. ముందే సీట్ రాదన్నారు, వచ్చిన తర్వాత ఓడిపోతారు. ఆమెకు అక్కడ పూర్తిగా ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే తెలుగుదేశము ఎంతో కొంత బలమున్న నియోజకవర్గం అయినప్పటికీ ఈమె వైసీపీలోనే అనేక అంతర్గత విభేదాలు ఉండడం వల్ల రోజా గారు ఓడిపోయేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అవకాశాలు కాదు, అదే నిజంగా గెలిచే ఓడిపోయే అవకాశమే తప్ప గెలిచే అవకాశాలు దాదాపుగా లేవు. ఇంకా చాలామంది తమ్మినేని సీతారాం గారు ఓడిపోతారని, అనేక మంది మంత్రులు ఎదురీతున్నారని, ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని, ఇటు రాయలసీమలోకి వచ్చేసరికి ఉషశ్రీ చరణ్ దాదాపు ఓడిపోయే అవకాశం ఉందని, విడుదల రజనీ గారు డౌటే, కొడాలి నాని గారు డౌటే, వల్లభనేని వంశీ గారు గెలుస్తారని. అంటే ఇవన్నీ ఊరికే ఎగ్జిట్ పోల్స్లో మనం ఊరికే ఊహాజనితంగా మాడుకోవాల్సిందే తప్ప, అంటే ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు ఏదో కొంత అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు వీటన్నిటి ఆధారంగా ఒక నిర్ణయానికి వస్తారు కాబట్టి మనం నమ్మాలి. ఇక TV9కి వచ్చేసరికి ఏమిటంటే TV9 అసెంబ్లీ ఏమి చెప్పడం లేదు ఇంకా. అంటే ఇప్పుడు మనం వీడియో చేస్తున్న సమయానికి వాళ్ళు పార్లమెంట్ వరకు ఏం చెప్పారంటే ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వరకు చెప్పారు. ఈ రెండింటినీ మనం గమనిస్తే ఏమిటంటే జనసేన 1 సీటు గెలుస్తుందని, బీజేపీ 2 సీట్లు గెలుస్తారని, వైసీపీ 13 సీట్లు, టీడీపీ 9 సీట్లు. అంటే మొత్తంగా టీడీపీ 12 సీట్లు గెలుస్తుందని, అంటే కూటమి, వైసీపీ 13 సీట్లు గెలుస్తుందని ఇప్పుడు వాళ్ళు చెప్తున్న అంచనా ప్రకారం. మనం ఇట్లా చూస్తే బీజేపీ 2 సీట్లు ఏం గెలవచ్చు అంటే బహుశా అనకాపల్లి, రాజమండ్రి గెలుస్తారేమో అనేది ఒక ఛాన్స్. ఇంకా జనసేన వాళ్ళు కాకినాడలో నిలబడినారు కాబట్టి గెలిస్తే ఆ సీటు గెలవాలి. ఇక టీడీపీ 9 సీట్లు ఉంటాయి. ఎటు తిరిగి వైసీపీ 13 సీట్లు అంటే ఎక్కువ రాయలసీమలో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ రాజంపేట ఇవన్నీ కూడా ఖచ్చితంగా గెలిచే సీట్లు అనమాట. వైసీపీకి కడప, రాజంపేట మనకి ఇవన్నీ గెలిచే సీట్ల కింద లెక్క. ఇక తెలంగాణకి వచ్చేసరికి అన్ని ఎగ్జిట్ పోల్స్లోనూ ఖచ్చితంగా చెబుతున్న ఒక సీటు ఏమిటంటే ఎంఐఎంకి 1 సీటు వస్తుందని. హైదరాబాద్లో ఎంఐఎం గెలుస్తుందనే దాంట్లో ఏ ఎగ్జిట్ పోల్లో ఎవరికి డౌట్ లేదు. ఇకపోతే బీఆర్ఎస్ మాత్రము అసలు బోనీ కొట్టదు, 1 సీటు కూడా రాదు, 0లో ఉంటుంది అనేది చాలా ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఏదో కొన్ని మాత్రం 1, 2 వస్తాయని ఏదో దిప్పుడు కల్లే ఆశే తప్ప బీఆర్ఎస్ చేతులా చేసుకున్న తప్పు వల్ల ఈసారి పార్లమెంట్లో ఉండే అవకాశాలు దాదాపుగా కనబడడం లేదు ఈ ఎగ్జిట్ పోల్స్ నిజమైతే. లాస్ట్ టైం కనీసం అర్బన్లో అయితే సీట్లు బాగానే వచ్చాయి కదా, 39 వచ్చాయి. కానీ ఇప్పుడు లోక్సభకి అయితే అసలు ఛాన్స్ ఏం లేదు. ఇక బీజేపీ బాగా బలం పుంజుకుంటుందని 8 సీట్లు తెలంగాణలో వస్తాయి అనేది కాంగ్రెస్కి
ఇంచుమించుగా కాంగ్రెస్ బీజేపీ ఈక్వల్గా ఉంటాయనేది 17 సీట్లలో ఒక సీటు వెళితే ఎంఐఎంకి వెళితే 16 సీట్లలో 8 వచ్చినా ఆశ్చర్యం లేదు, 9-7 వచ్చినా ఆశ్చర్యం లేదు అనేది ఒక మూడ్ అది. ఓకే. సో 2 నేషనల్ పార్టీలే పోటీలో ఉన్నట్లు అనుకోవాలి. మొత్తం మీద వైసీపీకి అనేక సర్వేలు అనుకూలంగా చెప్తున్నాయి, కొన్ని టీడీపీకి అనుకూలంగా చెప్తున్నాయి. అయితే ఇంత వ్యతిరేకం తట్టుకొని ఈ సొంత ఇంట్లోనే విభేదాలు ప్రతిపక్షాన్ని పెట్టుకుని అంత పోటీని తట్టుకుని 2 నేషనల్ పార్టీలను 2 ప్రాంతీయ పార్టీలను తట్టుకొని వైసీపీ అధికారం లేకొస్తే మాత్రం అదొక వండర్ కింద లెక్క. ఎందుకంటే ఇంకా ఆయన ఇంకొక 5 ఏళ్ళు ఆయనకు ఎదురు లేదు. ఆ 5 ఏళ్ళలో ఏమన్నా అంటే ఇప్పుడు వరకు ఉన్న తప్పిదాలు ఏవైతే ఉన్నాయో సరి చేసుకుంటే మరో 5 ఏళ్ళకి తప్పిదాలు సరి చేసుకునే లక్షణం నాయకులకు ఉండదు కదా, మరింత తప్పులు చేస్తారు. ఇప్పుడు జగన్ గారు 150 సీట్ల నుంచి ఈరోజు నెక్ అండ్ నెక్ టైట్ పరిస్థితికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు అందరూ కూడా గెలవచ్చు కానీ అంత వాకోవర్ కాదు, ఏదో 90-100 లోపల గెలుస్తారని అంటున్నారు. కానీ ఆయన పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 150 దాటుతుందనో 130 దాటుతుందని ఎవరు అనుకోవడం లేదు. ఎందుకు అలా జరిగింది అంటే ఆయన ప్రజలకు దూరం అయ్యారు. ప్రజల్లోకి ఎప్పుడే పాదయాత్ర చేసి ఒక ఘన విజయాన్ని అందుకున్న వ్యక్తి ప్రజల్లోకి రాకుండానే పోయారు. ఆయన మార్క్ రాజకీయాన్ని మర్చిపోయారు. ఈ తప్పిదమే ఆయన మళ్ళీ చేస్తే ఇక భవిష్యత్తు కేసీఆర్ గారి పరిస్థితి తెచ్చుకుంటారు. కొందరు వీడియో ముఖంగానే చెప్తున్నారు, అంటే ప్రజల్లో ఉండాలి, ఎప్పుడు నాయకుడు ప్రజల్లో ఉండాలి. ఆ నాయకుడిని ఏదో ఒక దశలో జనం విసిగిపోతారు. ఈసారి నెక్ అండ్ నెక్ వరకు ఎందుకు తెచ్చారు అంటే ఆయనే దూరం అయ్యాడు ప్రజలకి. ప్రజలు ఆయనకు దూరం కాలే, ప్రజలు ఆయనతో ఉన్నారు, ఆయన ప్రజలకు దూరం అయ్యాడు. అది ప్రాబ్లం. సరే సార్, ఇంకొక 2 రోజులు కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఎగ్జాక్ట్ ఫలితాలు వచ్చేస్తాయి. ఇంకా ఆ రోజు ఉంటుంది ఏ పార్టీ విన్ అయితే ఆ పార్టీ పండగ. ఇంకేం 2 రోజులే. థ్యాంక్ యూ అమ్మా.